దేవునికి స్తోత్రాలు, వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మీ సమస్యలుంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో ఒక చాట ఒక వచనము రాయబడి ఉంది. ఆ వచనం అంతటిని నేను ఆ వాక్యాన్ని తెలియజేస్తాను. యథార్థవంతుడు తన ప్రవక్తనను చక్కపరుచుకొనును. ఈ యథార్థవంతుడు దేవుడు ఎప్పటికీ వారి జీవితాలని చక్కపరుచుకునేలా చేస్తాడట. నీవు యథార్థంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, పైగా నీవు నీ యొక్క పరిస్థితులను, నీ యొక్క జీవితము ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. కానీ నీ ప్రవక్తనలో దేవుడు నీ యథార్థ ప్రవక్తను చూస్తున్నాడన్న సంగతి గ్రహించుకో. మనుషులు నిన్ను అనొచ్చు, నువ్వు యథార్థవంతుడు కాదు, యథార్థవంతురాలు కాదు, నువ్వు మంచోడు కాదు, మంచిదాని కాదు అని అనొచ్చు. కానీ దేవుడు దృష్టిలో నువ్వు యథార్థవంతుడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీ యథార్థతను బట్టి దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీవు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటావంట, నీ బిడ్డలను చక్కబెట్టుకుంటావంట. నీ అంతరంగములో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీవు దీవెనలతో, ఆశీర్వాదాలతో ఉంటావట. తన ప్రవక్తని చక్కబెట్టుకుంటాడు. ఎలా చక్కబెట్టుకుంటాడు? మరొక వాక్యం రాయబడి ఉంది. ఆహా, నీ కట్టడాలను గైకున్నట్లు నా ప్రవక్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు. దేవుడి యొక్క కట్టడాలను, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని వాటిని గ్రహించి ఎవరైతే దాని ప్రకారంగా బ్రతుకుతారో అది మేలుకరమైన కార్యములు. నీకు దేవుడు మేలుకరమైన కార్యములు చేయబోతున్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా? యథార్థవంతురాలు నిన్ను ఆయన చక్కపరచబోతున్నాడు. నీ కుటుంబాన్ని చక్కపరచబోతున్నాడు. నీ బిడ్డల్ని చక్కపరచబోతున్నాడు. నీ ప్రవక్తనలో ఏ మార్పు లేదు. నువ్వు దేవుడి బిడ్డగా ఎన్నిక చేయబడిన వ్యక్తివి. నీ బిడ్డలకి, నీ కుటుంబానికి దేవుడు క్షేమాభివృద్ధిని కలగచేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న సైతానపు శోధనలన్నీ దేవుడు తీసివేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలను